ఇటీవల హత్యకు గురైన పాస్టర్ ప్రవీణ్ పగడాల కేసును ప్రభుత్వం నిందితులను పట్టుకోవడం విఫలమైందని క్రైస్తవ సంఘాలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ప్రవీణ్ మృతికి నిరసనగా అనకాపల్లి స్థానిక ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర నుండి నెహ్రూ చౌక్ జంక్షన్ మీదుగా క్రైస్తవ సంఘాలు శాంతియుతంగా ర్యాలీ నిర్వహించారు. అనంతరం సంఘం సభ్యులు మాట్లాడుతూ ప్రవీణ్ మృతి చెంది నేటికి 3 రోజులు గడుస్తున్నా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో క్రైస్తవ సంఘాలు ప్రభుత్వంపై మండిపడ్డారు. అనకాపల్లి జిల్లా యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ అధికార యంత్రాంగం అంతా కూడా ఈ యొక్క శాంతి ర్యాలీలో కీలకమైనటువంటి బాధ్యతను తీసుకొని ప్రవీణ్ పగడాల గారి యొక్క హత్య విషయంలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి క్రైస్తవులందరూ కూడా తీవ్రమైనటువంటి దిగ్భ్రాంతికి లోనైనారు. కారణం ఏంటంటే వారిని హత్య చేసి అది ప్రమాదవశాత్తు యాక్సిడెంట్గా చిత్రీకరించి ఆ యొక్క హత్యను మాఫీ చేసేటటువంటి కుట్రలు ఎక్కడో మణిపూర్ రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులను మనం చూసాం, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు మనం చూసాం, ఒడిశా కంధమాల్లో ఇలాంటి పరిస్థితులు మనం చూసాం. అయితే 2024-25 చాలా దారుణంగా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా క్రైస్తవుల పట్ల మతోన్మాదులు క్రైస్తవుడిగా చూడొద్దు, ఒక వ్యక్తిని హిందువుగా చూడొద్దు, ఒక వ్యక్తిని ముస్లింగా చూడొద్దు, ఒక వ్యక్తిని మనిషిగానే చూడండి అని మత సామరస్యాన్ని చాటి అనేకులకు మంచి మార్గాన్ని బోధించడం మాటకే కాదు కానీ చెప్పింది చేసి 10 మంది పేదలకు అనేక మంది విద్యార్థులకు చదివిస్తూ ఆశ్రయం కల్పించినటువంటి ప్రవీణ్ పగడాల గారి మృతి అలాంటి మరణము మేము ఇప్పటికీ కూడా జీర్ణించుకోలేకపోతున్నాం. క్రైస్తవ సమాజంగా ఇది ఒక వ్యక్తి మీద జరిగినటువంటి దాడిగా లేదు, ఇది ఒక సమాజం మీద జరిగినటువంటి దాడిగానే ఉంది. అయినను దేవుడు మాకు క్షమించమన్నాడు, ప్రేమించమన్నాడు. అందుకనే జెసికా పగడాల గారు, మరి ఆయన శ్రీమతి గారు, ఆమె కూడా క్షమాపణ ఆమె ప్రకటించారు. కనుక మేము కూడా క్షమించే వారమే కానీ మేము ఆయుధాలు పట్టుకొని ప్రతి దాడులు చేసేటువంటి హింస కానీ ఏది కూడా యేసుప్రభు వారు మాకు బోధలో మాకు నేర్పించలేదు. నిన్ను వలే నీ పొరుగు వాడిని ప్రేమించని మాత్రమే దేవుడు చెప్పాడు. అదే మేము ప్రకటిస్తూ ఉన్నాము. అందుకనే మేము ఈ రోజున అనకాపల్లి క్రైస్తవ సమాజం అంతటి పక్షంగా మరొకసారి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తాం. ఈరోజు ఈ అనకాపల్లి పట్టణంలో ఈ భారీ ర్యాలీ చేయడం వెనక కారణం మీ అందరికీ తెలుసు. గత వారం రోజులుగా మరి రాష్ట్రంలో 2 రాష్ట్రాల మధ్యలో కూడా క్రైస్తవ ప్రపంచంలో కలిగిన కష్టాన్ని మీ అందరికీ తెలుసు. పాస్టర్ ప్రవీణ్ పగడాల యొక్క అనుమానాస్పద మృతి వెనుక అనేక అనుమానాలు క్రైస్తవ ప్రపంచం వ్యక్తపరుస్తున్నప్పటికీ ఈ రోజుకి కూడా ప్రభుత్వం దాని మీద సరైన స్పందన తెలియచేయకుండా మరి ఈ రోజున ఒక సందిగ్ధ స్థితిలో అనేక మంది మనోభావాలతో కూడిన విషయంలో చాలా ఇబ్బంది పెడుతున్న పరిస్థితి. ఒకవేళ దీనికి నివేదిక ఇవ్వకపోగా లేనిపోని రూమర్స్ క్రియేట్ చేస్తూ క్రైస్తవుల్ని మానసికంగా చాలా ఇబ్బంది గురి చేస్తున్నారు. అసలు ఈ రోజున ఆలోచిస్తే ఇంకా పోలీస్ యొక్క పోస్ట్ మార్టం రిపోర్ట్ రాకముందే చాలామంది వారి ఫేస్బుక్ అకౌంట్లో ఏమైనా వస్తుంది రిపోర్టు, తాగి చచ్చాడని వస్తుందని అంటున్నారంటే వాళ్ళకి ముందుగా ఆ విషయం ఎలా తెలుస్తుంది అనే అనుమానాలు కూడా మా మీద ఉన్నాయి. ఆల్రెడీ పక్కాగా వాళ్ళు ముందే చెప్తున్నారు ఇలా జరగబోతుందని. పట్టడం లేదు. మతోన్మాదులు హైందవుల్లో కొంతమంది ఉన్నారు. ఆ మతోన్మాదులు 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి క్రైస్తవులు అన్ని మతాల వారితో అన్నదమ్ములుగా మెదిలేటటువంటి పరిస్థితుల్లో మత సామరస్యము కలిగి మా సువార్త ఏదో మేము చెప్పుకొని ప్రజలకేదో మేలు చేయాలి, దేవుడు ప్రజలను దీవించాలన్న సదుద్దేశంతో శాంతి కాముకులమై దేవుని పని చేసుకుంటూ వెళ్తున్నప్పుడు మరి ప్రవీణ్ పగడాల ప్రవీణ్ గారు వారు అన్ని మత గ్రంథాల్లో కూడా నైపుణ్యము కలిగినటువంటి వారు. క్రైస్తవుల మీద కొంతమంది మతోన్మాదులు చేసినటువంటి వ్యాఖ్యలను సహించలేక హైందవ మతంలో ఉన్నటువంటి లోటుపాట్లను ఎత్తి చూపిస్తే దాని వారవలేనటువంటి ఉన్మాదులు దారుణంగా కిరాతకంగా వారిని హత్య చేసి చంపేశారు.